ఎత్తైన కొండల నడుమ గలగలా పారే సెలయేర్ల మధ్య దట్టమైన అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన మహిమగల తల్లి గుబ్బల మంగమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో కోర్సావారిగూడెంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కొండ గుహలో స్వయంభూగా వెలిసిన గుబ్బల మంగమ్మ తల్లి మహిమలు అనన్య సామాన్యం. ప్రతి ఏటా లక్షల సంఖ్యలో భక్తులెక్కడకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. గిరిజనుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న గుబ్బల మంగమ్మ తల్లి ఇక్కడ ఎలా వెలిసింది? ఇక్కడ అమ్మవారు వెనుకున్న అసలు కథ ఏమిటి? సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత ఇక్కడ ఎవ్వరూ ఎందుకు ఉండకూడదు? కాదని ఉన్నవాళ్లు ఏమయ్యారు? ఈ అటవీ ప్రాంతంలో చూడవలసిన ప్రదేశాలు ఏమిటి? ఇలా గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం గురించి మీకు తెలియని ఎన్నో రహస్యాలను ఇప్పుడు చెప్పబోతున్నాను. వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు కూడా గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వెళ్ళి ఉంటే ఓ కామెంట్ చేయండి. నేను ప్రస్తుతం జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయిగూడెం మీదుగా గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి చేరుకోవడానికి నా జర్నీ అయితే స్టార్ట్ చేశాను. పచ్చని ప్రకృతి మధ్య గిరిజన గ్రామాల గుండా ఈ జర్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నేను ఈ ఆలయానికి గత 20 సంవత్సరాల నుండి ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉన్నాను. ఇదివరకటి రోజుల్లో అయితే గుబ్బల మంగమ్మ ఆలయానికి చేరుకోవాలంటే అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరితే ఆలయానికి చేరుకునేటప్పటికీ తెల్లవారుజాము 5 అయ్యేది. 50 కిలోమీటర్ల దూరానికే 6 గంటల సమయం పట్టేది. మట్టి రోడ్ల గుండా వాగులు వంకలు దాటుతూ చేసే ప్రయాణం చాలా అడ్వెంచరస్గా సాగేది. ఇప్పుడైతే చాలా వరకు రోడ్లు వేసేశారు. 5 కిలోమీటర్లు మాత్రమే అడవిలో మట్టి రోడ్డు ఉంటుంది. నేను ప్రస్తుతం పందిరిమామిడిగూడెం చేరుకున్నాను. ఇక్కడ వంట చేసుకోవడానికి వంట సామాన్లు అద్దెకిస్తారు. ఈ ఊరు దాటిన తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా ఉండవు. రోడ్డు కూడా అంతగా బాగోదు. ఇక్కడ నుండి గుబ్బల మంగమ్మ ఆలయం 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నైట్ టైం ఎంత త్వరగా వచ్చినా సరే ఇక్కడ ఆగిపోవాల్సిందే. ఉదయం 5 గంటల తర్వాత మాత్రమే అడవి లోపలకు వెళ్లడానికి అనుమతిస్తారు. ప్రెజెంట్ రూటు రాళ్లన్నీ లేచిపోయి చాలా బాగా పాడైంది. మార్గం మధ్యలో గిరిజనులు పుట్టతేనె అమ్ముతూ ఉంటారు. చూసారా, ఇక్కడ పెద్ద వాగు కూడా ఉంటుంది. ఇప్పుడంటే కాంక్రీట్ చేశారు, కానీ ఇదివరకు రోజుల్లో అయితే ఈ ర్యాంప్ దాటడానికి వాహనాలు చాలా ఇబ్బంది పడేవి. ట్రాక్టర్లో అందరూ దిగితే గానీ ఈ ర్యాంప్ ఎక్కేది కాదు. మనం ఇప్పుడు కోర్సావారిగూడెం గ్రామంలోనికి ఎంటర్ అయ్యాం. ఇదే మనకు తగిలే చివరి ఊరు. ఇక్కడి నుండి ఇంకా మొత్తం అడవే. ఇక్కడ గేట్ ఉంది చూసారా? ఈ గేట్ని సాయంత్రం 6 తర్వాత మూసేస్తారు. ఇక్కడ నుండి లోపలకు వెళ్లడానికి రాత్రి సమయంలో ఎవ్వరికీ అనుమతి లేదు. మనం గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం సమీపంలోనికి వచ్చేసాం. ఆలయం సమీపంలో జనాలు ఎక్కువగా ఉంటే కొంతమంది ఇక్కడే తమ వాహనాలను ఆపి వంటలు చేసుకుంటూ ఉంటారు. చూసారా, కనిపించేది తెలంగాణ రాష్ట్రం చెక్పోస్ట్. అశ్వరావుపేట నుండి వచ్చేవాళ్లు ఇటువైపు నుండి వస్తారు. ఇది తెలంగాణ ఆంధ్ర బోర్డర్. ఆ రోడ్డుకి వెళితే తెలంగాణ, ఈ రోడ్డు వైపు వస్తే ఆంధ్ర. ఇక్కడ ఫారెస్ట్ వారు టోల్ ఫీ వసూలు చేస్తూ ఉంటారు. చూడండి, రోడ్డుకు అటువైపు తెలంగాణ, ఇటువైపు ఆంధ్ర. ఇది అంతర్రాష్ట్ర సరిహద్దు. చూసారా అడవి ఎంత దట్టంగా ఉందో? రాత్రి సమయంలో ఇక్కడ అడవి జంతువులు తిరుగుతూ ఉంటాయట. మనకు దూరంగా చింత చెట్టు క్రింద ఉన్నది ముత్యాలమ్మ తల్లి ఆలయం. రాత్రి సమయంలో ఇక్కడి వరకు గుబ్బల మంగమ్మ తల్లి వచ్చి తన తోబుట్టు అయిన ముత్యాలమ్మతో కాసేపు సంభాషించి అడవిలోకి వెళ్ళిపోతుందట. ఇక్కడ ముత్యాలమ్మ తల్లి స్వయంభూగా వెలిసింది. మనం మంగమ్మ తల్లి దగ్గర కోరుకునే కోరికలను ఇక్కడ అమ్మవారికి చెబితే వాటిని ముత్యాలమ్మ తల్లి తన అక్క మంగమ్మకు చెబుతుందట. ఇక్కడ మంగమ్మ తల్లి ఎలా వెలిసిందో ఇప్పుడు ఆలయ పూజారి గారి ద్వారా తెలుసుకుందాం. 101 అమ్మవార్లు ఉంటారండి రాయి మీద. 101 అమ్మవార్లు ఉంటారు. అదిగోండి ఆవిడ కాళికామాత అండి. కాళికామాత కూడా స్వయంభూ కింద వెలిసిందండి ఆవిడ. అలాగే గుబ్బల మంగమ్మ తల్లి ఎలాగ వచ్చిందంటే కరెక్ట్ కృష్ణమూర్తి గారు అని చెప్పేసి ఎదురు తోలుకెళ్తానికి వస్తే 3 బళ్ళు మీద బళ్ళు కదులుతలేదు. 3 సార్లు అన్లోడ్ చేశారు. లోడ్ దింపి అన్లోడ్ చేసి మళ్ళీ లోడ్ చేసినా సరే 3 సార్లు కూడా కదలలేదు. ఈయన చిరాకు వచ్చి దుక్కునే చుట్టూ జారబడి పడుకున్నాడు. పడుకుంటే ఇంత పిల్ల కింద వచ్చి ఆవిడ నా అడవి నుంచి నా అనుమతి లేకుండా నువ్వు ఎలా పట్టుకెళ్తావు అని చెప్పేసి ఆవిడంటే నువ్వు ఎవరో అమ్మా ఏంటి అని చెప్పేసి ఆయన అడిగితే ఎక్కడ దున్నయ్యని పడితే అక్కడ రా, నా పేరు చెప్పాల్సిన అవసరం లేదు నీకు అని చెప్పేసి ఆవిడ అన్నది. అంటే ఆ కూలోళ్ళని అడిగారు, రే ధ్వని ఎక్కడ వినపడుతుందంటే వినపడుతుందండి, నీళ్ళు వాదనం వినపడుతుంది అంటే అక్కడి నుంచి మొత్తం ఎదురుపిళ్ళు కట్ చేసుకుంటా మొత్తం దారి చేసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్తే ఒక గృహ కనపడింది. ఆ గృహం చూడగానే ఈయన ఒళ్ళు ఉప్పొంగిపోయి పెద్ద పెద్ద కేకలేస్తా ఆహా మహిమగాల తల్లియుడి మంగమ్మ తల్లి అని చెప్పేసి ఆయన పేరు పెట్టాడు. మంగమ్మ తల్లి అని ఆయన పేరు పెట్టాడు. అప్పటి వరకు గుబ్బల మంగమ్మ అంటే ఎవరికి తెలియదు.
అలాగే ఈ ముత్యాలమ్మ తల్లి కొన్ని యుగాల నుంచి ఇక్కడే చిన్న చెట్టు కింద గుడి గట్ట ఏమి లేకుండా అలాగే రాయి రూపంలో ఉంది. ఇక్కడ గోగులపూడి అనే గ్రామంలోకి జనాలు వాళ్ళు పండ్లలో పండించుకుంటే జొన్నలు, రాగులు, గంటలు, చింతపండు, అడ్డాకులు వ్యాపారస్తులు అసిరాపేట నుంచి, జంగారెడ్డిగూడ నుంచి, రాజమండ్రి నుంచి వచ్చి పట్టుకెళ్ళేవారు. వచ్చేటప్పుడు కనీసం అడ్డాకలైనా సరే అమ్మవారి దగ్గర పెట్టి అమ్మ నేను పట్టుకెళ్తున్నాను చెప్పేసి పట్టుకెళ్తేనే ఆ సరుకు పనిచేసేది. లేదంటే అడ్డాకులన్నీ చిల్లులు పడిపోయి అలాగే రాగులు, గంటలు, సోళ్ళు మొత్తం ఇవన్నీ కూడా పురుగు పట్టేసి పుచ్చిపోయేది. నీటిలో అయితే తేలిపోయేది అంట. వారికి మళ్ళీ కంగారు పడి వచ్చి దండం పెట్టుకుని అమ్మ తప్పు అయిపోయిందని చెప్పేస్తే మళ్ళీ తర్వాత ఆయన చేసి బిజినెస్లో అడ్డంగా మిగిలియండి. అదే అండి అమ్మవారి చరిత్ర. ఆదివారం, మంగళవారం, శుక్రవారాల్లో భక్తులు గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వచ్చి ఎక్కువగా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. నేను వచ్చింది ఆదివారం రోజున కాబట్టి చాలా రష్గా ఉంది. ఆలయానికి 2 కిలోమీటర్ల దూరం నుండే వాహనాలు రోడ్డు పక్కనే నిలిపివేసి వంటలు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే మొక్కుబడులు చెల్లించుకుని ఇక్కడకు రావడానికి చాలా దూరం నడవవలసి ఉంటుంది. ఎవరు ముందొస్తే వాళ్ళు ఆ ప్లేస్ ఆక్యుపై చేస్తూ ఉంటారు. ఆలయం సమీపంలో వంటలు చేసుకోవాలంటే కొంచెం ముందుగానే రావాల్సి ఉంటుంది. చూసారా క్రౌడ్ ఎంత ఎక్కువగా ఉందో? ఎక్కడ చూసినా వాహనాలే. ప్రతి ఆదివారం ఇక్కడ జాతర వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. దట్టమైన అడవిలో పచ్చని చెట్ల మధ్య బంధుమిత్రులతో కలిసి భోజనం చేయడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. ఇదివరకటి కంటే ఇప్పుడు ఫెసిలిటీస్ అయితే చాలా పెరిగాయి. ఇదివరకు వర్షం వచ్చిందంటే వంట చేసుకోవడానికి అడవిలో చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు షెడ్స్ వేసి అద్దెకిస్తున్నారు. అలానే వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి బందోబస్తు కూడా ఉంటుంది. చూడండి పైనుండి వ్యూ ఎంత బాగుందో. అలానే ఇక్కడ పిల్లలు కొనుక్కోవడానికి చాలా షాపులు అందుబాటులో ఉంటాయి. డ్రింక్స్ కూడా ఉంటాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇక్కడ సిగ్నల్స్ చాలా వీక్గా ఉంటాయి. సో జేబులో డబ్బులు తీసుకుని వెళ్ళడం చాలా ఉత్తమం. మనం ఇప్పుడు అమ్మవారి ఆలయం దగ్గరకు వెళ్తున్నాం. చూసారా నీటిలో నడుచుకుంటూ ఈ వాగు దాటుకుని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడైతే నీళ్లు తక్కువగా ఉన్నాయి, కానీ వర్షాలు బాగా కురిసినప్పుడు వాగులో నీళ్లు ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడే కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అమ్ముతారు. కావలసిన వాళ్ళు కొనుక్కుని వెళ్ళొచ్చు. చూడండి రష్ ఎంత ఎక్కువగా ఉందో. అమ్మవారి ఆలయం దగ్గరకైతే వచ్చేసాం. ఇక్కడ కూడా ఒక గేట్ ఉంటుంది. 4 గంటల తర్వాత ఈ గేట్ని మూసేస్తారు. ఇది ఆలయం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ పాయింట్. ఈ ప్లేస్లో అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ భక్తులు ఒత్తులతో దీపాలు వెలిగించి ముడుపులు కడుతూ ఉంటారు. ఇక్కడే జల్లు స్నానాలు కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారు వెలిసిన గుహపై నుండి వచ్చే నీటినే ఇక్కడకు పైప్లైన్ ద్వారా తీసుకువచ్చి ఇలా ఏర్పాటు చేశారు. గుడి లోపలకు వెళ్ళడానికి 10 రూపాయలు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. వర్షాకాలంలో కొండబాగు పొంగుతున్న సమయాల్లో ఆలయం లోపలకు అనుమతించరు. గుబ్బల మంగమ్మ తల్లి గుహపై నుండి వాటర్ ఎలా కిందకొస్తుందో చూడండి. ఈ వాటర్ కాలంతో సంబంధం లేకుండా 365 రోజులు అమ్మవారి గుహపై నుండి వస్తూనే ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజారులంటూ ఎవ్వరూ ఉండరు. ఇక్కడ గిరిజనులే ఒక కమిటీగా ఏర్పడి ఆలయ నిర్వహణ బాధ్యతలను చూస్తూ ఉంటారు. ఇదివరకటి రోజుల్లో భక్తులు అమ్మవారు వెలిసిన గుహలోనికి వెళ్లి అమ్మవారి స్వరూపంగా భావించే గుబ్బలను తాకి వాటిపైన పసుపు కుంకుమలతో పూజలు చేసేవారు. ప్రస్తుతం గుహలోపలకు వెళ్లకుండా గ్రిల్ ఏర్పాటు చేశారు. చూడండి గుహలోపల ఉన్న అమ్మవారిని. ఇదివరకైతే లోపల ఎటువంటి విగ్రహం ఉండేది కాదు. ఈ మధ్యనే గుహలోపల విగ్రహం ఏర్పాటు చేశారు. నేను మీకు 2019లో ఉన్న విజువల్ కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. ఈ ఆలయం పక్కనే అమ్మవారి విగ్రహం ఉంటుంది. మొక్కుబడులు, నైవేద్యాలు ఇక్కడే సమర్పించుకుంటూ ఉంటారు. ఈ పక్కనే ఒక గానుగ చెట్టు ఉంటుంది. ఈ చెట్టు సంతాన వృక్షంగా ప్రఖ్యాతిగాంచింది. భక్తులు ఈ గానుగ చెట్టుని అమ్మవారి స్వరూపంగా భావించి తమ కోరికలు తీరాలని ముడుపులు కడతారు. సంతానం కలగని దంపతులు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఎర్రని వస్త్రంలో పసుపు కుంకుమ వేసి మూట కట్టి ఆ ముడుపుని ఈ చెట్టు కొమ్మకు కడతారు. ఇలా కడితే మంగమ్మ తల్లి కరుణించి సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. మంగమ్మ తల్లి ఇక్కడ ఒక దైవిక సర్పం రూపంలో సంచరిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తుందని స్థానికులు చెబుతారు. ఈ ఆలయ పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో ఈ దైవిక సర్పం తిరుగుతూ చాలామంది భక్తులకు కనిపిస్తూ ఉంటుందని అంటారు. అమ్మవారి ఆలయంలో తలనీలాలు ఇవ్వాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేశారు. మొక్కు ఇవ్వాలనుకునేవారు ఇక్కడ ఇవ్వచ్చు. గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం పక్కన ఉన్న మార్గం గుండా కొంత దూరం అడవిలో నడుచుకుంటూ వెళితే
కొండ గట్టుపైన పెద్ద గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం వస్తుంది. ఆ ఆలయం పక్కనే ఒక వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. చూడండి, ఈ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉందో. ఈ నీరే గుబ్బల మంగమ్మ తల్లి గుహపై నుండి వచ్చేది. ఈ అడవిలోని చాలా రహస్య ప్రదేశాల నుండి వచ్చే నీరు కలిసి ఒక జలధారగా మారి క్రిందకు ప్రవహిస్తూ ఉంటుంది. చూడండి, చాలామంది ఆ వాటర్ ఫాల్ దగ్గరకు వెళుతున్నారు. కొంతమంది అక్కడ మొక్కుబడులు కూడా చెల్లించుకుంటారు. కొండలు గుట్టలు ఎక్కుతూ మధ్య మధ్యలో వచ్చే సెలయేర్లు దాటుతూ వెళ్లే మార్గం చాలా థ్రిల్లింగ్గా అడ్వెంచరస్గా ఉంటుంది. చూసారా, అడవి ఎంత డీప్గా థిక్గా ఉందో. ఈ మార్గం మధ్యలో చిన్న చిన్న వాగులు చాలా కనిపిస్తూ ఉంటాయి. వాటిని దాటుకుంటూ ముందుకు నడవాలి. దీనినే కొండవాగు అంటారు. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు సడన్గా ఈ వాగు నుండి వాటర్ వచ్చేస్తుంది. అందుకే బాగా వర్షం పడే సమయంలో కొండపైకి వెళ్ళకపోవడమే చాలా మంచిది. అమ్మయ్య, ఫైనల్లీ పెద్ద గుబ్బల మంగమ్మ తల్లి గుడి వద్దకు చేరుకున్నాం. ఏదో పెద్ద లోయలోకి దిగినట్లుగా ఉంటుంది చూడండి. దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. వర్షాలు పడినప్పుడైతే జారిపోతుంది. చూసారా వాటర్ ఫాల్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ చాలామంది వచ్చి ఈ వాటర్ ఫాల్లో స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఈ వాటర్ ఫాల్ పక్కనే పెద్ద గుబ్బల మంగమ్మ తల్లి గుహ ఉంది. ఇప్పుడు ఇది శిథిలమైపోయింది. ఈ గుడి వెనకాల ఒక కథ ఉంది. యుగయుగాల క్రితమే ఈ అడవిలో గుబ్బల మంగమ్మ తల్లి వెలిసిందట. ఇక్కడి మంగమ్మ తల్లిని త్రేతాయుగంలో వనవాస సమయంలో శ్రీరాముడు సీతా సమేతంగా దర్శించుకుని ఈ అడవిలో కొంతకాలం పాటు ఉన్నాడట. అలానే ద్వాపర యుగంలో పాండవులు కూడా మంగమ్మ తల్లిని దర్శించి సేవించారట. పూర్వకాలంలో ఈ అరణ్యంలో రాక్షసులు ఉండేవారట. ఒకసారి వారిలో వారు కలహించుకుని యుద్ధం చేసుకున్నారట. వారి మధ్య జరిగిన భీకర పోరాటంలో గుబ్బల మంగమ్మ తల్లి నివసించే గుహ కూలిపోయిందట. దాంతో ఆగ్రహించిన మంగమ్మ తల్లి ఆ రాక్షసులందరినీ భస్మం చేసేసిందట. అమ్మవారి ఆగ్రహ జ్వాలలతో ప్రకృతి మొత్తం అల్లకల్లోలం అవడంతో ఎంతో భయపడిన దేవతలు ఇక్కడకు వచ్చి అమ్మవారిని శాంతింపజేసి ఇక్కడే శాంతస్వరూపిణిగా కొలువుదీరి భక్తులను ఈ అడవిని రక్షించమని వేడుకున్నారట. దాంతో శాంతించిన మంగమ్మ తల్లి ఇప్పుడు మనం కనిపిస్తున్నటువంటి గుహలో వెలిసిందట. ఇక్కడ అమ్మవారి గురించి ఈ పెద్దావిడిని అడిగి తెలుసుకుంది. పుట్టి పెరుగున్నదానే పెద్ద గుబ్బల మంగమ్మ తల్లి, అర్థమైందా? ఇక్కడ పెద్ద గుబ్బల మంగమ్మ కాడ తానం చేసి తలంటుకొని 16 పళ్ళని ఎదు ముట్టుకోకుండా ఉపాసాలు. అప్పుడు కరెంట్లా కృష్ణమృద్ధార గారికి మాట ఇచ్చాను తప్ప చెల్లి మాట తప్పింది. కానీ నేను మాట తప్పలేదు కదమ్మా. నేను రాళ్ళలో రప్పల్లో దర్శనం చేసుకుంటాను. నాకు మెట్లు వద్దు, రేకులు వద్దు. నేను ఎట్లాగా ఉంటాను. కడితే పచ్చి బంగారంతో కట్టాలి. మా చెల్లి దగ్గర ఎన్నిసార్లు కట్టారు గుడి, ఏమన్నా నిలవలేదు కదమ్మా. మొత్తం లేపేసేమేమో, మనకు ఇష్టం ఉండదు. కడితే పచ్చి బంగారంతో కడితే గుబ్బలమంగ తల్లకు అక్క జిల్లాలకు గుడి నిలుస్తుందన్నమాట. సిమెంట్తో రాయితో మట్టితో కడితే గుడి ఆగదు. కడితే అట్లా కడితే కరెంట్లా కృష్ణమూర్తి గారే గుడి కట్టును. ఎందుకు కట్టలేకపోయాడు కరెంట్లా కృష్ణమూర్తి గారు? మాకు ఇష్టాలేగానే కదా, కట్టలేదు కదా. వద్దు నీ కట్టలేసేయలేవు, అట్లాగా వదిలే అన్నాము. మాకు కొండంత శక్తి పొడైన పూజ కష్టాలు బాధలు తీర్చుకొని మళ్ళీ నడిపించుకుంటామని కోరుకున్నాము. పడుకుంటాను పెదగుబలి మంగమాను కొండల్లో కోనల్లో కులవైన తల్లి సీమల తిరగన చిట్టడవే కాకుల తిరగన కారడవేనా. ఇది ఆ వాటర్ ఫాల్ పైన ఉన్న ప్లేస్. చూసారా, పైనుండి కొండలను చీల్చుకుంటూ వాటర్ ఎలా క్రిందకొస్తుందో. అబ్బా, ఇక్కడ ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉందో కదా. ఇక్కడికి వస్తే టెన్షన్స్ అన్నీ మర్చిపోయి నేచర్ని చాలా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ అడవి చూడండి ఎంత డీప్గా ఉందో. రాత్రి సమయంలో ఇక్కడ జంతువులు తిరుగుతూ ఉంటాయి. ఈ ప్లేస్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద పుట్టలు కనిపిస్తాయి. గుబ్బల మంగమ్మ తల్లితో పాటు మంగమ్మ తల్లికి తోడుగా ఇదే అరణ్యంలో నాగమ్మ తల్లి, గంగమ్మ తల్లి కూడా వెలిశారు. గంగమ్మ తల్లి గుబ్బల మంగమ్మ తల్లి కొలువుదీరి ఉన్న గుహపై నుండి జలధార రూపంలో కిందకు కారుతూ అమ్మవారిని శాంతింపజేస్తూ ఉంటే, నాగమ్మ తల్లి ఒక దైవిక సర్పం రూపంలోకి మారి అమ్మవారికి తోడుగా ఉంటుంది. ఈ అడవిలో నివసించే కొండరెడ్లు రోకళ్ళు, చేటలు వంటి అటవీ ఉత్పత్తులని అమ్ముతారు. చాలామంది వీటిని కొనుక్కుంటారు. ద్వాపరయుగం చివరిలో క్రింద ఉన్న గుహలో వెలిసిన గుబ్బల మంగమ్మ అమ్మవారు ఎన్నో వేల సంవత్సరాల పాటు ఈ గుహలోనే అదృశ్య రూపంలో కొలువుదీరి ఉంటూ ఉండగా, కొన్ని దశాబ్దాల క్రితం బుట్టాయిగూడెంకు చెందిన కరాటం కృష్ణమూర్తి తన అనుచరులతో కలిసి అడవిలోనికి కలప తీసుకురావడానికి వెళ్లారట. ఆయన కలప సేకరించి ఆ కలపను ఎడ్లబండిలో వేసుకుని బయటకు తీసుకువస్తూ ఉండగా, సరిగా అమ్మవారి గుహ ఉన్న ప్రాంతానికి వచ్చేసరికి బండి ముందుకు కదలకుండా ఆగిపోయిందట.
ఎంతమంది ఎంత ప్రయత్నించినా సరే ఆ ఎడ్లబండి ముందుకు కదలకపోవడంతో ఇక చేసేది లేక బండిపైన ఉన్న కలపను అక్కడే దించేసి తన అనుచరులతో కలిసి ఇంటికి చేరుకున్నాడట. అదే రోజు రాత్రి గుబ్బల మంగమ్మ అమ్మవారు కృష్ణమూర్తి కలలో కనిపించి, నేను వాగు సమీపంలోని గుహలో వెలిశానని, తనను కనుగొని పూజించి కలపను తీసుకుని వెళ్లమని చెప్పిందట. దాంతో కృష్ణమూర్తి తన అనుచరులతో కలిసి ఎడ్లబండి ఆగిపోయిన ప్రదేశంలో వెదగగా వారికి గుబ్బల మంగమ్మ తల్లి ఉన్న గుహ కనిపించిందట. దాంతో ఎంతో సంతోషించిన కృష్ణమూర్తి అమ్మవారికి పూజలు నిర్వహించాడట. అలా ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకు తెలియడంతో అప్పటి నుండి గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలివచ్చి తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. అలానే గుబ్బల మంగమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత నరమానవుడు కనిపించడు. 5 గంటలు దాటగానే ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని సైతం మూసివేస్తారు. స్థానికులు కూడా షాపులను మూసివేసి అడవి నుండి బయటకు వెళ్లిపోతారు. రాత్రి సమయంలో గుబ్బల మంగమ్మ తల్లి తన నిజరూపంలో గళ్ళు గళ్ళుమని గజ్జల శబ్దం చేస్తూ ఈ అడవిలో తిరుగుతూ ఉంటుందని అంటారు. అందుకే సాయంత్రం 5 గంటలు దాటగానే గిరిజన పూజారులు ఆలయ పరిసరాలను ఖాళీ చేయించేస్తారు. అలానే మంగమ్మ తల్లి ఈ ప్రాంతంలో 12 సంవత్సరాల బాలిక రూపంలో సంచరిస్తూ ఆ అటవీ ప్రాంతంలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే వారికి అండగా నిలిచి పరిష్కార మార్గాన్ని చూపిస్తుందట. గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది. ఈ ఆలయం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అయినా సరే ఈ అడవి మార్గంలో తెలంగాణ బోర్డర్ని కూడా దాటవలసి ఉంటుంది. ఈ ఆలయానికి ఆది, మంగళ, శుక్రవారాల్లో ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. మంగమ్మ తల్లిని 2 తెలుగు రాష్ట్రాల భక్తులే కాక చుట్టుప్రక్కల రాష్ట్రాల నుండి కూడా భక్తులు దర్శించుకుని మొక్కులను చెల్లించుకుంటారు. గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి ఆంధ్ర ప్రాంతం వారైతే జంగారెడ్డిగూడెం నుండి బుట్టాయిగూడెం మీదుగా దొరమామిడి, పందిరిమామిడిగూడెం గుండా చేరుకోవచ్చు. జంగారెడ్డిగూడెం నుండి గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తెలంగాణ ప్రాంతం నుండి వచ్చేవారైతే అశ్వరావుపేట నుండి రాచన్నగూడెం, పూచికపాడు, వేపలపాడు మీదుగా పందిరిమామిడిగూడెం చేరుకుని ఆ మార్గంలో వెళ్లవచ్చు. గుబ్బల మంగమ్మ తల్లి రాత్రి సమయంలో ఇక్కడ సంచరిస్తూ ఉంటారనడానికి ఇటీవలే జరిగిన ఒక నిదర్శనం ఉంది. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒక కుటుంబం తన బంధుమిత్రులతో కలిసి మంగమ్మ తల్లికి మొక్కును చెల్లించడానికి 2 ఆటోలలో అమ్మవారి ఆలయానికి వచ్చారు. వారితో పాటు 1 సంవత్సరం వయసు ఉన్న చిన్న పాప కూడా ఉంది. ఆ పాపని అక్కడే చెట్టుకి ఉయ్యాల కట్టి దానిలో ఉంచి వారి పనిలో వాళ్లు మునిగిపోయారు. వారందరూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని భోజనాలు చేసి సాయంత్రం వరకు సరదాగా గడిపి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే చీకటి పడడంతో అక్కడి నుండి బయటకు వెళ్లే హడావిడిలో ఆ పాప ఆ ఆటోలో ఉందని వీళ్ళు, ఈ ఆటోలో ఉందని వాళ్ళు అనుకుని బయలుదేరిపోయారు. అలా వారు కొంత దూరం వెళ్లిన తర్వాత వారితో ఉన్న చిన్న పాప కనిపించకపోవడంతో ఆ పాపని అడవిలో ఉయ్యాలలో ఉంచి మర్చిపోయామనే విషయం వారికి అప్పుడు గుర్తొచ్చింది. అప్పటికే సమయం 7 గంటలయ్యి పూర్తిగా చీకటి పడిపోయింది. దాంతో వారిలో కొంతమంది మగవాళ్లు ఆ పాప కోసం కంగారుగా ఒక ఆటోలో అటవీ ప్రాంతంలోకి వెళుతూ ఉండగా ముత్యాలమ్మ గుడి సమీపంలో వారికి పెద్ద బొట్టు పెట్టుకుని నిండు ముత్తైదువులాగా ఉన్న ఒక పెద్దావిడ వారిని అడ్డగించి ఈ రాత్రి సమయంలో ఎక్కడికి వెళుతున్నారు అని అడిగిందట. దాంతో వారు ఆ పెద్దావిడితో మా పాపని అడవిలో అమ్మవారి ఆలయం దగ్గర పొరపాటున మర్చిపోయామని, ఆ పాప కోసం వెళుతున్నామని చెప్పారట. దాంతో వారితో ఆ పెద్దావిడ, మీరు ఈ నిశిరాత్రి వేళ ఈ అడవిలోకి వెళ్లడానికి వీలు లేదు. ఈ సమయంలో మంగమ్మ తన అక్క చెల్లెళ్లతో కలిసి ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. మీ పాపకి ఏమీ కాదు, సురక్షితంగానే ఉంటుంది. రేపు ఉదయాన్నే వచ్చి మీ పాపని తీసుకెళ్ళండి అని చెప్పి అడవిలోకి వెళ్లిపోయిందట. దాంతో వారు ఇక చేసేది ఏమీ లేక ఆ అమ్మవారిపైనే భారం వేసి అడవి బయటకు వెళ్లిపోయి రాత్రంతా అక్కడే ఉండి ఉదయాన్నే అడవిలో ఉన్న ఆలయం దగ్గరకు వెళ్లి చూడగా ఆ పసిపాప గుబ్బల మంగమ్మ తల్లి గుహపైన చిరునవ్వులు చిందిస్తూ ఆడుకుంటూ ఉందట. దాంతో వారు రాత్రి తమకు అడవిలో కనిపించింది, పాపను కాపాడింది సాక్షాత్తు ఆ మంగమ్మ తల్లి అని ఎంతో సంతోషించి అమ్మవారికి మొక్కులు మొక్కుకుని అక్కడి నుండి బయలుదేరారట. చూశారు కదా, దట్టమైన అడవిలో అందమైన ప్రకృతి మధ్య వెలిసిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయాన్ని. మీరు కూడా ఈ ఆలయాన్ని తప్పకుండా విజిట్ చేయండి. జై గుబ్బల మంగమ్మ తల్లి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.